ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చలు జరిపారు. పలువురు మంత్రులు శాఖల్లో మార్పు, ఇతర అంశాలపైన చర్చ జరిగినట్టు సమాచారం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, పీసీ కులగణనపై 2 బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ సభల తేదీలను ఖరారు చేయాలని, వాటికి హాజరు కావాలని ఖార్గే, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎంకు వారు దిశానిర్దేశం చేశారు. 11 ఏళ్ల మోదీ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డికి వారు సూచించినట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. థ్యాంక్ యూ దివ్య. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు చర్చలు జరిపారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పు, ఇతర అంశాలపైన చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై 2 బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ సభల తేదీలను ఖరారు చేయాలని, వాటికి హాజరు కావాలని ఖర్గే, రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం కు వారు దిశానిర్దేశం చేశారు. 11 ఏళ్ల మోదీ పాలనపై వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అయితే రేవంత్ రెడ్డికి వారు సూచించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉంది. 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో చాలా ప్రజలకు, లేకుంటే దేశంలో కొంత చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మోదీ ఏకపక్ష నిర్ణయాలతోటి కొంత ప్రజలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకైతే కొంత అన్యాయం జరుగుతుందనేది వారి యొక్క వాదన. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మోదీ ఎలాంటి పాలన అందిస్తున్నాడు, 11 సంవత్సరాలలో తెలంగాణకు జరిగే అన్యాయం పైన దృష్టి సారించి ఆ యొక్క సభల్లో లేకుంటే ప్రజల్లో తీసుకెళ్లాలని అయితే సీఎం రేవంత్ రెడ్డికి అయితే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సూచించారు. అదే విధంగా ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో 3 మంత్రి పదవులు ఆశించారు. వారికి 3 మంత్రుల్లో శాఖల కేటాయింపు కూడా అవకాశం ఉంది. ఆ యొక్క శాఖలు ఏ శాఖ కేటాయించాలి, లేకుంటే ఆ గతంలో ఉన్న శాఖలు, అంటే ఉదాహరణకి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర అనేక శాఖలు ఉన్నాయి. ఆ యొక్క శాఖలను వీరికి ఇస్తారా, లేకుంటే ఇంతకు ముందున్న 12 మంది మంత్రులతో పాటు వీరికి కూడా శాఖలు కేటాయించే అవకాశం ఉంది. కొంత శాఖల చేర్పులు, మార్పులు కూడా చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా సీనియర్లు అనుకునే వారికి, లేకుంటే హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, అంటే రాష్ట్ర 3 శాఖలు చాలా ఇంపార్టెంట్. హోంశాఖ కానీ, లేకుంటే విద్యాశాఖ. ఎందుకంటే గతంలో చాలా మంది విద్యార్థి సంఘాలు, లేకుంటే ప్రతిపక్ష పార్టీ కూడా ఇప్పటి వరకు కనీసం విద్యాశాఖ లేదు, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, ఏదైనా సమస్య పైన మంత్రులను అడగాలనుకుంటే మళ్ళీ సీఎం దగ్గరికే వెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేసినాయి గతంలో కూడా. ఇప్పుడు కూడా అంటే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో దానికి సంబంధించి హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలను ఎవరికి కేటాయించాలి, లేకుంటే ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన 3 కూడా ఏ శాఖలు ఇవ్వాలనేది మాత్రం కొంత తర్జన భర్జన ఉన్నది. ఖచ్చితంగా ఇది ఢిల్లీ పెద్దలు, కాంగ్రెస్ హైకమాండ్ ఏ శాఖలు ఎవరికి ఇవ్వాలనేది వారి సూచించిన మేరకే ఈ యొక్క శాఖల కేటాయింపు కూడా జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా సాయంత్రం వరకు లేదా రేపటి వరకు ఈ యొక్క శాఖల కేటాయింపు పూర్తయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఇటీవల కాలంలో, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి మీద కూడా హైకమాండ్ దృష్టి సారించింది. ఖచ్చితంగా ప్రజలకి సంక్షేమ పథకాలు, లేకుంటే సంక్షేమ ఫలాలు, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన రాష్ట్రంలో బలంగా ప్రతి ప్రజలు దాన్ని గ్రహించే విధంగా సమావేశాల్లో చెప్పాలనైతే సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సూచించినట్లయితే సమాచారం ఉంది. థ్యాంక్ యూ సాల్మన్.
తిరుమలలోని శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి పాదాల దగ్గర భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అటవీ ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు టీటీడీ అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. గత 2 రోజులుగా తిరుమలలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? విజయ, మొత్తం మీద తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం కొన్ని వేల హెక్టార్ల కిలోమీటర్లో ఉంటుంది. అయితే తిరుమలకి నిత్యం కూడా భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి తిరుమల స్వామివారి ఆలయంతో పాటు చుట్టుపక్కల అన్ని కూడా ప్రముఖ ఆలయాలన్నింటినీ కూడా అంటే అనుబంధ ఆలయాలన్నీ కూడా ఉంటాయి. అయితే అక్కడ వెళ్లేటటువంటి భక్తులకి టీటీడీ కూడా ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అదే విధంగానే స్వామివారు తిరుమలలో పాదాలు పెట్టిన సందర్భంలో శ్రీవారి పాదాలు అనేది ఉంది. అక్కడ కాసేపటి క్రితం భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు దావానంగా విస్తరిస్తూ ఉన్నాయి. విపరీతంగా అంటే అటవీ ప్రాంతంలో అంటే గత 2-3 రోజుల నుంచి కూడా తిరుపతి తిరుమలలో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు భారీగా నమోదవడం జరిగింది. అందువల్లనే ఈ అగ్నికీలలు అంటే ఒకవేళ మంట అంటే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం మీద ఘటన జరిగిన వెంటనే తెలుసుకున్న వెంటనే టీటీడీ ఫారెస్ట్ అధికారులు అదేవిధంగానే తిరుమలలో ఉన్నటువంటి మొత్తం అంటే ఏదైతే ఈ అంటే అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని దాదాపుగా 4 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా ప్రాంతం అటవీ ప్రాంతం అంతా కూడా కాలి బూడిదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. దీనిపైన అంటే ఎందుకు అంటే గతంలో ఇప్పుడు కూడా శ్రీవారి పాదాల వద్ద ఇలాంటి ఘటనలు అంటే అటవీ ప్రాంతాల్లో మంటలు ఎక్కడా కూడా చెలరేగలేదు. కేవలం అంటే పాపనాశనం క్షేత్రాలు కావచ్చు, అదేవిధంగానే కాలిబాట మార్గాలు శ్రీవారి మెట్టు గాని లేదంటే అలిపిరి కాలి మార్గాల్లో అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. అయితే శ్రీవారి పాదాల వద్ద కూడా అక్కడ ఎందుకు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది, ఇంత పెద్ద ఎత్తున అటవీ సంపద కాలి బూడ అవ్వడానికి గల కారణాలంటే దానిపైన కూడా ఎవరైనా సరే స్థానికులు ఎవరైనా సరే అక్కడ నిప్పు పెట్టారా? ఎందుకంటే ప్రతిరోజు అక్కడికి కూడా 3 నుంచి 4 వేల మంది యాత్రికులు వెళ్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఎవరైనా సరే అక్కడ అంటే ఇట్లా నిప్పు పెట్టారా, లేదంటే స్థానికులుగా అక్కడ ఉన్నటువంటి దుకాణదారులు షాపుదారులు వాళ్ళు ఎవరైనా సరే అగ్ని ప్రమాదానికి గల కారణాలు వాళ్ళు ఎవరైనా సరే అంటే ఈ ఘటన చోటు చేసుకున్నారనే దానిపైన మాత్రం విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే మొత్తం మీద చాలా అటవీ ప్రాంతం అంతా కూడా ఖాళీ బూడిదైనట్టు తెలుస్తా ఉంది. దీనిపైన ఇప్పటికే అంటే తిరుమల ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ అంటే ఫైర్ ఇంజిన్ల సహాయము అదేవిధంగానే ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి అదనపు సిబ్బంది వీళ్ళందరినీ కూడా అక్కడికి తరలించి మంటలన్నింటినీ కూడా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కూడా అంటే అటవీ ప్రాంతం చాలా సుదూరంగా ఉంటుంది కాబట్టి మొత్తం ఎత్తైనటువంటి లోయలన్నీ కూడా ఉన్నాయి, లోతైన లోయలన్నీ ఉన్నాయి. అదంతా కూడా పెద్ద ఎత్తున ఈ ఎండలకు అంటే దాదాపుగా ఈ నెల 1 నెల నుంచి కూడా ఉన్నటువంటి ఎండలు తీవ్రతకి పూర్తిగా కూడా చెట్లన్నీ కూడా ఎండిపోవడం జరిగింది. అందువల్ల మంటలు ఆర్పడానికి ఇబ్బందులు వస్తున్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు, సిబ్బంది చెప్తున్నారు. అంటే గాలులు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంటలు అంటే గాలికి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించి పెద్ద ఎత్తున ఇంత నష్టం జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే చాలా రకాలుగా జంతువులు అంటే చిన్న చిన్న జంతువులు వన్యమృగాలు ఇవన్నీ కూడా ఈ అగ్ని అంటే కాలి బూడిదైపోయి ఉంటాయి. అయితే మొత్తం మీద ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. గోపీనాథ్, ఈ ఘటనపై టీటీడీ నిర్వాహకులు ఏమైనా స్పందించారా? అంటే ఎందుకంటే సహజంగా అంటే అటవీ ప్రాంతాల్లో ఈ విధంగా అగ్నికీలలు ఎగిసిపడుతూ ఉంటాయి. అయితే తిరుమలకు సంబంధించి శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో దాదాపుగా 10 కిలోమీటర్ల వరకు కూడా పరిధిలో అంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే సుదూర ప్రాంతాల్లో ఏదైతే పాపనాశనం క్షేత్రం గానీ శ్రీవారి పాదాలు గానీ అదేవిధంగానే చుట్టుపక్కల కొన్ని దేవతామూర్తులు అక్కడ వెలిసి ఉన్నాయి. అక్కడికి నిత్యం కూడా యాత్రికులు వెళ్తూ ఉంటారు. అదేవిధంగానే స్థానికులు కూడా దుకాణాలు షాప్స్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకుని కూడా అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అయితే గత నెల రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. వేసవి కాబట్టి అదే స్థాయిలోనే చెట్లు శేషాచలం అటవీ ప్రాంతాల్లో చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఎండలకు పూర్తిగా కూడా ఆకులన్నీ కూడా ఎండిపోయి రాలిపోయిన కారణంగా ఎక్కువగా ఈ చెత్త అంతా కూడా పేరుకుపోయి ఉంటుంది అంటే అటవీ ప్రాంతంలో. అయితే వర్షపాతం తక్కువగా ఉంది కాబట్టి ఈ రకంగా మంటలు చెలరేగుంటాయని చెప్పి చెప్తున్నారు అధికారులు మాత్రం. అయితే స్థానికులు ఎవరైనా సరే నిప్పు పెట్టారా లేదంటే యాదృచ్ఛికంగా ఎండ తీవ్రతకి ఈ రకంగా మంటలు చెలరేగాయి? ఎందుకంటే దట్టమైన
జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఈ చెత్త పేరుకుపోతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ పూర్తి స్థాయిలో మంటలు చెలరేగాయి. అలాంటి పరిస్థితి ఏదైనా సరే జరిగిందా అనే దానిపై కూడా చేస్తున్నారు. అయితే కొన్ని కిలోమీటర్ల వరకు కూడా అడవి సంపద అంతా కూడా కాలిపోయినట్టు చెప్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో అంటే లోకల్ గా అంటే ఎవరైనా దీన్ని నిప్పు పెట్టారా అనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. సరే, ప్రస్తుతానికి మాత్రం ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు జరిగింది. అదేవిధంగానే స్థానికంగా ఉన్నటువంటి టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ సిబ్బంది కూడా అక్కడే ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ గోపీనాథ్. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోరుబాట పట్టారు. జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ముట్టడికి కవిత పిలుపునిచ్చారు. జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శ్రీనివాస్ చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఛార్జీలు పెరగడంతో ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి కవితకు సంబంధించినట్లయితే ఇప్పటికే పూర్తి స్థాయిలోనే తెలంగాణ వ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమాలు చేయాలని చేపడుతుంది. అది ప్రభుత్వంపై చేసినటువంటి విషయాలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ధర్నా కూడా కార్యక్రమం చేపడుతున్నట్టు ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతూ ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణం చేస్తుందనేది కవిత చెప్తున్నటువంటి విషయం. దీనిపై ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ వేసుకొని ధర్నా కార్యక్రమాలతో పాటు నిరసన కార్యక్రమాలు చేయాలని కూడా కవిత తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమాల విషయాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. థ్యాంక్ యూ శ్రీనివాస్. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి గుంటూరు సిఐడి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎమ్మెల్యే సోమిశెట్టి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై మంగళగిరిలో కాకానిపై సిఐడి కేసు నమోదు చేసింది. దీంతో పీటీ వారెంట్పై ఆయన్ను గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో కాకానిని సిఐడి అధికారులు నెల్లూరు జిల్లాకు తరలించారు. కాగా గతంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోటోలను మార్పింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారట్టు కాకానిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై మేకల నరేంద్ర అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్పై కాకానిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకొని నెల్లూరు నుంచి భారీ భద్రత నడుమ మంగళగిరికి తరలించారు.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. రైట్ విజయ, ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుల పరంపర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అక్రమ మైనింగ్ వ్యవహారంలో నెల్లూరు జిల్లాలోని కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం మరొక కేసు కూడా, అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటోలు మార్కింగ్ చేశారు. ఆయన వ్యక్తిగత హననం చేశారంటే వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని చెప్పి ఒక కాకాని పైన కేసు నమోదైంది. ఈ కేసు దరిమిలా గుంటూరు నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు పీటీ వారెంట్ పైన గుంటూరు కోర్టుకు తీసుకెళ్లారు. గుంటూరు కోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అక్రమ మైనింగ్ వ్యవహారంతో పాటుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, అలాగే ఒక వెంకటాచలం సమీపంలో అక్రమ గ్రావెల్కి సంబంధించి, అలాగే మరొకటి కృష్ణాపట్నం పోర్టులో ఒక ప్రైవేటు ఒక ట్యాక్సీ లాగా ఏర్పాటు చేశారు, ఒక చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేశారు కొందరు వాటర్ ట్యాంకులు లేదంటే కంపెనీల దగ్గర అని చెప్పి ఆయన మీద వరుసగా కేసులు అయితే నమోదవుతున్న పరిస్థితి. ఇదే క్రమంలో ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో మార్కింగ్ కేసుకు సంబంధించి కేసు గుంటూరు పోలీసులు అక్కడ ప్రతిశతం తీసుకున్నారు. ప్రస్తుతం కాకాని బెయిల్ పిటిషన్ 11వ తేదీ విచారణకు రానుంది. అలాగే ఈ విచారణకు రానున్న నేపథ్యంలో కాకాని గోవర్ధన్ అక్రమ మైనింగ్ కేసులో ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా ప్రస్తుతం ఈ ఏదైతే ఈ అక్రమంగా పోస్టులు పెట్టడం, సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా హననం చేయడం, ఇలాంటి మళ్ళా కూడా ఆయన మీద కేసులు నమోదయ్యాయి. కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం అయితే బయట వచ్చే పరిస్థితి లేదు. ఈ వరుసగా కేసులు ఒకదాని మీద ఒకటి కాకాని గోవర్ధన్ రెడ్డి పై కేసులు పెడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నారు. వ్యక్తిగతంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇబ్బందులకు గురిచేసేందుకే ఇలాంటి అక్రమమైన కేసులు పెడుతున్నారు తప్ప వీటిలో నిజం లేదని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు నెల్లూరు నుంచి గుంటూరు తరలించడం, గుంటూరు నుంచి మళ్ళా 14 రోజుల రిమాండ్ కాకానికి విధించడంతో ఆయనకి నెల 23 వరకు రిమాండ్ విధించడంతో ఆయన మళ్ళీ వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని నేరుగా జిల్లా జైలుకే తరలిస్తున్నారు. సో కాకాని గోవర్ధన్ రెడ్డిని కేసుల వలయం మొత్తం కూడా చుట్టువేసిందని చెప్పవచ్చు. ఈ కేసుల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పట్లో బయటపడే అవకాశం చాలా తక్కువగా ఉంది. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే గుంటూరుకి ఎందుకు వెళ్ళారు అనేది చూసుకుంటే, ఈయన మా కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటోలని కూడా మార్కింగ్ చేశారు. ఆయన వ్యక్తిగత పరువుకి భంగం కలిగేలా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పి మేకల నరేంద్ర అనే వ్యక్తి అక్కడ ఫిర్యాదు చేశాడు మంగళగిరిలో. సో మేకల నరేంద్ర ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డిని పీటీ వారెంట్ పై అక్కడికి మంగళగిరి తీసుకెళ్లడం, మంగళగిరిలో వైద్య పరీక్షల నిమిత్తంతో పూర్తి చేసుకున్నాక గుంటూరు కోర్టులో హాజరుపరచడం జరిగింది. సో కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే మొత్తం మీద వైసీపీ నాయకులు ఎదుర్కొంటున్న తీవ్రమైన కేసులు కావచ్చు, వైసీపీ నాయకులకి వేధింపులు కావచ్చు, వీటిలో వల్లభనేని వంశీ తరహాలోనే ఒక కేసు తర్వాత ఒక కేసు, అంటే సుమారుగా ఒక్కొక్క వ్యక్తిమైన సుమారు 20 నుంచి 30 కేసులు పెట్టడం, వారిని ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్ కి తీసుకెళ్లడం, అలాగే రిమాండ్ పేరుతో జైలుకి తీసుకెళ్లడం. ఇదే సమయంలో పీటీ వారెంట్ పై మరొక ప్రాంతానికి, అంటే రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలు మొత్తం విశాఖపట్నం, ఇటు విజయనగరం కావచ్చు, లేదంటే కడప, కర్నూలు, గుంటూరు, మంగళగిరి, ఇలా అనేక ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా సరే ఒక వ్యక్తి పిటిషన్ ఇవ్వడం, అక్కడికి వీళ్ళని తీసుకెళ్ళడం, ఇది ఒక పరంపరగా కొనసాగుతోంది. ఇది ఎప్పటికీ ఆగుతుందో తెలియట్లేదు. మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి మళ్ళీ 14 రోజుల రిమాండ్ అయితే విధించడం ఆయన నెల్లూరు జిల్లా జైలుకి అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ విద్యాసాగర్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వరుసగా రెండో భేటీ అయ్యారు. ఇవాళ ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు హరీష్ రావు పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు బుధవారం మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో
హరీష్ రావుతో భేటీపై ప్రాధాన్యత చోటు చేసుకుంది. సుమారు 2 గంటల నుండి భేటీ కొనసాగుతుంది. కాళేశ్వరం కమిషన్ ఏం ప్రశ్నలు వేశారు, హరీష్ రావు ఏం సమాధానాలు ఇచ్చారు అనే విషయాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇదిలా ఉంటే మాజీ సీఎం కేసీఆర్ బుధవారం కమిషన్ ఎదుట హాజరవుతారా, హాజరైతే ఏం సమాధానాలు చెప్తారు అనే విషయాలపై గులాబీ శ్రేణుల్లో ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారత్ అంటే చూపించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాకిస్తాన్ విషయంలో భారత్ తీరును ప్రపంచ దేశాలు ప్రశంసించాయన్నారు. భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వాటర్ వేస్, ఎయిర్ వేస్, రైల్వేస్ ఇలా అన్ని రంగాల్లో విప్లవాత్మక అభివృద్ధి సాధించిందన్నారు. ఏ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పామో ప్రపంచమంతా చూసిందనే విషయాన్ని ఇది మనవి చేస్తా ఉన్నాను. ట్రాక్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఐఎంలు కానీ, అదేవిధంగా IITs కానీ, లేక అనేక ఇతర మెడికల్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ కానీ చాలా పెద్ద ఎత్తున మరి ఏ రకంగా వేగవంతంగా నూతన విద్యా సంస్థలు